ఇది కడుప కంబం చెరువు అంటాం. జగన్ది అది కడుపు కాదు, కంబం చెరువు. అది ఎంత తిన్నా సరిపోదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సరిపోదు, మంత్రులకి సరిపోదు. అలాంటి కంబం చెరువు అందరూ గర్వించే కృష్ణదేవరాయలు కట్టింది. 6,000 ఎకరాలు, ఎకరం కాదు, 2 కాదు, 6,000 ఎకరాలు. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే దానిని ఒక టూరిజం ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి మనకి ప్రజలు రాగలరు. అంటే ఆలోచించాలి. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి ఆయన ఏదో ఇచ్చేవాళ్లాగా, మన మీద ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్లాగా. మీరు చెప్పండి, డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా, మన కండ కరిగించి కదా, మన శ్రమ దోపిడీ కదా, మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్లేది. జగన్ అంటే ఇచ్చేది. దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు ప్రారంభించారు. వృద్ధులకు పెన్షన్ దామోదరం సంజయ్ గారు ప్రారంభించింది. ఎవరైనా పెంచుకుంటూ వెళ్లాల్సిందే తప్ప నాయకులు ఎప్పటి నుంచి రాష్ట్ర ఆదేశక సూత్రాలని మనకి అర్థం చేసుకొని ఎప్పటి నుంచో ప్రజలకు నిలబడతా ఉన్నారు. జగన్ కథలు ఏం చెప్తాడు? జగన్ కథలు ఏం చెప్తాడు? తను ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళంట. ఎవడు ఇచ్చేది, ఎవడు పుచ్చుకునేది. ఇది మన సొత్తు. ఇది మనకి మాగుంటు శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయనకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు నెల్లూరులో పెరిగాను. ఆయనకి నేను ఆల్మోస్ట్ ఆయనకి నేను సెవెంత్ చదువుతుండగా, 8th చదువుతుండగా నుంచి తెలుసు నాకు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, అండగా నిలబడేవారు. నేను ఈ రోజున మాగంటు శ్రీనివాసరెడ్డి గారిని నేను మిమ్మల్ని గెలిపించడానికి, మీ అభ్యర్థిత్వాన్ని గెలిపించడానికి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, నేను ఎప్పుడు మీలాంటి పెద్దలు, శక్తిమంతులు, ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు, మా ఇంట్లోనే మా బంధువులకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, ఆ విషయం నేను మర్చిపోను. మా పెదనాన్న బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, నేను మర్చిపోను. కానీ ఈరోజు నేను అడుగుతుంది, మీరు ఎదగండి, మీరు అభివృద్ధి కండి. కానీ మన ఒంగోలు పార్లమెంటు, గిద్దలూరు, మీరు అభివృద్ధి బాధ్యతని మీరు దయచేసి మీరు తీసుకోండి. చూడండి, అక్కడ ఏపీఎస్సీ ఆర్టీసీ గిద్దలూరుకి డిపో కూడా లేదని చెప్తా ఉన్నారు. గిద్దలూరు డిపోకి మీరు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే దీనిని టూరిజం హబ్గా చేయించండి. అడవులు ఉన్నాయి, నల్లమల అడవులు ఉన్నాయి. మనకి ఇంతమంది యువత మలమలాడుతూ ఉన్నారు. రైతాంగం సాగునీరు లేక కట్టకట్టలాడుతున్నారు. ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వస్తారంటే ఒక పవన్ కళ్యాణ్ చూసి కాదు. ఎవడన్నా వచ్చి ఈ నేలకి, మా ప్రకాశం జిల్లాకి, మా గిద్దలూరుకి, మార్కాపురంకి, ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి వలస వెళ్ళిపోతున్న నేల ఇది. వలసలు ఆగాలి అని కోరుకుంటున్నాం మీకోసం. దానికోసం పరిశ్రమలు రావాలి.